కులం చూడడం, కులాలు చూడకూడదు, పార్టీ చూడడం, పార్టీలు చూడకూడదు. కోసం చూడడం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న కూడ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పార్టీలకి ఏ రకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనిచేయడం కుదరదు. సిపిని ఎందుకు ఎంచుకున్నారు అంటే జనం కోసం పోరాడే జనసేన ఉంది, అభివృద్ధి కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ ఉంది, మరి వైఎస్ఆర్ సిపిని ఎందుకు ఎంచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తారని ఆ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆయన అలాగే పేర్లకు కూడా చేయడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే సార్ రీసెంట్గానే అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే జరుగుతుంది. అసలు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరగడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? పేద విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా? ఎన్ని కాలేజీలు పేదవారందరూ కూడా జాయిన్ అవ్వాలంటే దాంట్లో కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు కొన్ని బ్యాంకుల్ని, ప్రైవేట్ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులు జాతీయకరణ చేసి జాతికి అంకితం చేసి ఆవిడ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్ని గవర్నమెంట్లో కలిపింది. సార్ అలాగా ఉన్న వ్యవస్థలను గవర్నమెంట్ తీసుకుని చేస్తే సామాన్య ప్రజలకు, పేదవర్గానికి ఉపయోగపడుద్ది అని మెయిన్ ఉద్దేశం. జగ్గిరెడ్డి గారితో చూసుకున్నట్లయితే ఏ కార్యక్రమం జరిగినా సరే మీరు కంపల్సరీ పక్కన ఉంటారు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా కుదిరింది? ఆయన కుటుంబ సభ్యుడిగా పనిచేస్తూ ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తారు. ఆయన ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి కార్యకర్తకి వెనకాల పనిచేసే వ్యక్తి మా నాయకుడు ఉన్నాడు. మా జిల్లా ఇవాళ కోనసీమ జిల్లాకి అధ్యక్షుడు మా జిల్లా జగ్గిరెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు కాఫీ విత్ సెలబ్రిటీ. నా పేరు సంతోష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ యువర్ కాఫీ. ఓకే సార్, నేను మీ గురించి తెలుసుకున్నట్టు అయితే మీరు లాయర్ అని తెలిసింది. సో లాయర్గా ఉన్న మీరు ఈ పాలిటిక్స్ ఎందుకు మీకు? అంటే కాలేజీ డేస్ నుంచి నేను లీడర్గా కొనసాగేవాడిని. సార్ అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే నాకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నాకు లా చేయాలని కోరిక ఉండేది అనమాట. అలా లాయర్గా చేయడం జరిగింది. అలాగే పాలిటిక్స్లో కొనసాగడం జరిగింది. అయితే ఫస్ట్ మీరు పాలిటిక్స్లో ఉంటూనే లాయర్ కింద అయ్యారు. అవును. సో అయితే ఓకే, పాలిటిక్స్లో ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే జనం కోసం పోరాడే జనసేన ఉంది, అభివృద్ధి కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ ఉంది, మరి వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్గా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు యువతకి చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అతి పేద కుటుంబాలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మందిని ఇంజనీర్లని, డాక్టర్లని రాజశేఖర గారు చేశారు. సార్ అలాగే ఆయన ఆరోగ్యశ్రీ పెట్టి ఉచితంగా పేదలకు వైద్యం చేయడం జరిగింది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇంట్రెస్ట్గా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తారని ఆ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆయన అలాగే పేర్లకు కూడా చేయడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే సార్ రీసెంట్గానే అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే జరుగుతుంది. అసలు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరగడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? అంటే యాక్చువల్గా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటి? ఏ విధంగా? ఎందుకంటే ప్రైవేటైజేషన్ వల్ల ప్రైవేట్ మేనేజ్మెంట్ వారందరూ కూడా కాలేజీలు పేదవారందరూ కూడా జాయిన్ అవ్వాలంటే దాంట్లో కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పరిస్థితి మీరు ఎంక్వైరీ చేయండి. అంటే పేద వర్గానికి అందరూ డాక్టర్స్ అవ్వాలి, తక్కువ ఫీజుతో గవర్నమెంట్ ఫీజుతో అవ్వాలంటే గవర్నమెంట్ రన్ చేయాలి. గవర్నమెంట్ రన్ చేస్తే పేద విద్యార్థులందరూ కూడా సీట్లు ఫ్రీగా వస్తాయి, వాళ్ళకి ఏం ఛార్జెస్ వసూలు చేయరు. కాబట్టి ఆ రకంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేయడం, దానివల్ల పోరాటం చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం దాని మీద కోటి సంతకాలని చెప్పి సేకరణ చేయడం జరిగింది. మీ నియోజకవర్గం నుంచి కూడా సంతకాలని సేకరించడం జరిగింది. మరి వాటి వల్ల యూజ్ ఏంటి దీనికి? అంటే కోటి సంతకాలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే అధికారంగా ఏ నిర్ణయం తీసుకోలేనప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అని చెప్పేసి సంతకాలు సేకరించి ఈ 1 కోటి మంది సంతకాలు సేకరించి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు దాంట్లో ఎంటర్ చేసి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఎంత తీవ్రత వ్యతిరేకత ఉందో అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మేము చేసిన కార్యక్రమం అది. కోటి సంతకాలు మంచి స్పందన వచ్చింది. మేము వెళ్ళి చెప్తుంటే మీరు చెప్పక్కర్లేదు, మేము న్యూస్లో చూస్తున్నాం అని చెప్పేసి మాకు ఎదురొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. అందరికీ నచ్చలేదు అంటారు ప్రైవేటీకరణ చేయడం. అందరికీ నచ్చలేదు. కానీ దానివల్ల ఎంతో మందికి మేలు కలుగుతుంది అని అంటున్నారు కదా. ఎలా అవుద్ది? ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు వెళ్ళండి,
మీరు వైద్యం చేసుకుంటే ఏదైనా ఛార్జెస్ వసూలు చేస్తారా? ఏం వసూలు చేయరు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత ఛార్జెస్ వసూలు చేస్తారు. ఆ తేడా సామాన్య ప్రజలకి, పేద వర్గానికి ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేటైజేషన్ వద్దని చెప్తాం. ఓకే సార్. ఇంకా ప్రైవేటైజేషన్ ఉన్న సంస్థలు ఏమైనా ఉంటే ఇంకా గవర్నమెంట్లో కలపాలి తప్ప గవర్నమెంట్లో మన సంస్థ ప్రైవేటైజేషన్ చేయకూడదు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కొన్ని బ్యాంకుల్ని, ప్రైవేట్ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకుల్ని జాతీయకరణ చేసి జాతికి అంకితం చేసి ఆవిడ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్ని గవర్నమెంట్లో కలిపింది. అలాగా ఉన్న వ్యవస్థల్ని గవర్నమెంట్ తీసుకుని చేస్తే సామాన్య ప్రజలకు, పేద వర్గానికి ఉపయోగపడుద్ది అని మెయిన్ ఉద్దేశం. అది అంటే అక్కడ ఇంకా కాలేజీలే కట్టలేదు కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ వైసీపీ నాయకులు చూసుకున్నట్లయితే డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ కట్టేసాం, ఆల్రెడీ అన్ని చేసామంటున్నారు. మరి వాటిని మీరేమని చెప్తారు? 17 కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో అప్రూవల్ తెచ్చి స్థల సేకరణ చేసి అక్కడ కొన్ని కాలేజీలు మొత్తం కంప్లీట్ చేసి కొన్ని కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈలో గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైనా ప్రజలకి కావాల్సిన పనే కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి పేద ప్రజలకు ఉపయోగపడలే గవర్నమెంట్ రన్ చేయాలి. రన్ చేస్తే ఉపయోగపడదు పేద వర్గానికి. అంతేకాదు డబ్బు ఉన్న ధనిక వర్గాలకు ఉపయోగపడాలంటే ప్రైవేటైజేషన్ చేస్తారు. ఈ డబ్బున్న వర్గాల కోసమే ఈ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ఆ వర్గాల నుంచి తెలియకుండా వెనకాల నుంచి గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి డబ్బులు అందే విధంగా ఈ ప్రయత్నం. సో జగ్గిరెడ్డి గారితో చూసుకున్నట్లయితే ఏ కార్యక్రమం జరిగినా సరే మీరు కంపల్సరీ పక్కన ఉంటారు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా కుదిరింది? యాక్చువల్గా మా నియోజకవర్గం, ఆలమూరు నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్లో కొత్తపేట నియోజకవర్గంగా మా మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2008లోనే ఆయన ఎండింగ్ డేస్లో మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇలాగా తిరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆయనతో కలిసి తిరుగుతున్నాం. ఆయనకి మేము రాజకీయంగా కార్యకర్త మాత్రం కాకుండా ఆయన కుటుంబ సభ్యుడిగా పనిచేస్తాం. ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. ఆయన మీకు పార్టీ కార్యకర్త కాదు, మేమందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులు. మమ్మల్ని కూడా అంత సొంత ఫ్యామిలీ మెంబర్ కింద మమ్మల్ని చూడడం జరుగుతుంది. అందుకే ఆయనకి మేము అర్ధరాత్రి లేపినా, ఎప్పుడు పిలిచినా ఆయనకి మేము ఎప్పుడు పనిచేయడానికి రెడీగా ఉంటాం. మా జగ్గిరెడ్డి మా ఫ్యామిలీ సొంత మెంబర్గా ఫీల్ అవుతున్నాం. సార్, అలా చూసుకున్నట్లయితే మీరు గడిచిన ఈ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి మీరు చెప్పాల్సిన మెయిన్ వేరియేషన్ ఏమైనా ఉందా? చాలా వేరియేషన్. ఒక్కటి చెప్పండి, మెయిన్ బలమైంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, సూపర్ 6 అని చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఉన్న ఈ కూడం ప్రభుత్వ నాయకులు బటన్ నొక్కడం ఎవరైనా నొక్కుతారు అనే కార్యక్రమం ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు బటన్ నొక్కలేకపోతున్నారే, ఎక్కడ ఇస్తారు ఏ చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా 20 నెలలు అవుతుంది. ఒక కొత్త ఫంక్షన్ మీరు ఏమైనా ఇచ్చారేమో చెప్పి ఎంక్వైరీ చేయండి. ఇవాళ ప్రతి 60 సంవత్సరాలు ఉన్నవాడు కానీ, లేకపోతే ఎస్సీబీసీలకి 50 సంవత్సరాలుగా ఫంక్షన్ ఇస్తున్న వాళ్ళు కానీ రోజు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క ఫంక్షన్ ఇవ్వలేదు వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకి కొత్త ఫంక్షన్లు ఎన్ని కావాలితే ఇచ్చేవారు. ప్రభుత్వం పేదవర్గం ఉపయోగపడాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రావాలి. మరి ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక 2.5 సంవత్సరాలు కరోనా వచ్చి ఈ రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ఆఫ్ చేయకుండా అందరికీ ఇవ్వడం జరిగింది, అందరికి చేయడం జరిగింది. ఇంకా ఈయన మిగిలిన ఎంత 2.5 సంవత్సరాల కాలంలో ఈయన కొన్ని సంక్షేమ పథకాలని చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ప్రతి ఊరికి గవర్నమెంట్కి ఎన్నో ఆస్తులు ఏర్పాటు చేశారు. ప్రతి బిల్డింగ్ కట్టి సచివాలయం కానీ, వెల్నెస్ సెంటర్ కానీ, రైతు భరోసా సెంటర్ కానీ ఇలా కట్టి ప్రభుత్వానికి ఆస్తులు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్. ఆ సందర్భంలో ఈ పథకాల వల్ల ఆర్థిక పరిస్థితి, కరోనా రావడం వల్ల ఈ ఆర్థిక పరిస్థితి వల్ల కొంతమంది ఉద్యోగస్తులకి కావలసిన అనుకున్నవి చేయలేకపోయాం. ఇదొక కార్యక్రమం అయినప్పటికీ ఈ రాజకీయాల్లో 3 పార్టీలు కలిసి రకరకాల ఛానల్ ఉపయోగించుకుని, మీడియాను పెట్టుకుని దుష్ప్రచారం జగన్మోహన్ గారు చేయడం వల్ల ప్రజలు పాపం నమ్మారు. అవతల పక్కన నమ్మి వీళ్ళు చంద్రబాబు గారు చేస్తారు, ఇది చేస్తారని చెప్పి అన్నారని చెప్పేసి అంత
కొద్దిగా మార్పు వచ్చి వాళ్ళు వేయడం జరిగింది తప్ప లేకపోతే జగన్మోహన్ గారు ఓడిపోలేదు. రీసెంట్గా మరి ఈవీఎంలో కూడా తేడా అని చెప్తున్నారు. అది జనాలు తెలియాలి, ప్రభుత్వం తెలియాలి. చాలా మంది మేము ఓట్లు వేసామని చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అంటున్నారా? 100% గెలుస్తుంది. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్, ముగ్గురు కలిసి పోటీ చేసిన 40% ఓట్ బ్యాంక్తో ఇవాళ సుస్థిరంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 15 సంవత్సరాలు ఈ కూటమి ఇంకా బలపడుతుంది కానీ బలహీన పడదు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. మీరు రావాలనుకుంటున్నారేమో, మేము రానివ్వమని చెప్పడం కూడా జరిగింది. రాజకీయాల్లో సమాజంలో జనం కావాలని కోరుకుంటే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు. ఎవరో ఒక రానిగిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏదో సినిమా హీరో కాబట్టి ఆయన చెప్పడం జరుగుతుంది, ఆ స్టైల్లో చెప్పడం. గ్రౌండ్లో రియాలిటీ అంటే జనసేన కార్యకర్తలను ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో వీళ్ళకి పని చేయట్లేదు, వీళ్ళు చాలామంది గ్రౌండ్లో బాధపడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఓకే సార్. కానీ ఏంటంటే వాళ్ళు ఏదో మేము ముగ్గురు కలిసి ఉన్నాం, బీజేపీ, జనసేన, టీడీపీ బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. ఒక్కసారి 2024లో చూసేస్తారు జనం ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు కూడా మొన్న చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న వంగవీటి మోహన్ రంగ గారు పోయిన తర్వాత 2 సామాజిక వర్గాలు బలంగా కలిసాయి. ఓపెన్గా చెప్పాలంటే కమ్మ అండ్ కాపు సామాజిక వర్గాలు కలిసి బలంగా పనిచేసాయి. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీడియాతో బురద చల్లి వాళ్ళు ఏకమైనట్టుగా చేసి ఓట్ బ్యాంక్ సంబంధించారు తప్ప ఈరోజు 2 సామాజిక వర్గాలు కూడా రియలైజ్ అయినాయి. రేపు రాబోయే రోజుల్లో మనం 2024లో మనం ఏదో మోసపోయాం, మనందరికీ కులం చూడకుండా మతం చూడకుండా చేసిన వ్యక్తి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనం రేపు వచ్చే రాబోయే ఎన్నికల్లో ఈ కులాన్ని పక్కన పెట్టి మనం ఖచ్చితంగా జగన్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా కార్యకర్తలు అంటే కూడా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్. మొన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో అక్కడక్కడ కార్యకర్తల మీద కూడా దాడులు జరగడం జరిగింది. మరి దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి విపరీతమైన జనం వచ్చి కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ కేకులు తెచ్చి కట్ చేసి ఒక ఊర ఎలక్షన్లో నెగ్గితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క వాతావరణం కూటమి ప్రభుత్వం నచ్చక కార్యకర్తల మీద గొడవ పెట్టి కేసులు పెట్టి రకరకాలుగా హింసించడం జరుగుతుంది. అంతే తప్ప ప్రజల్లో అభిమానం పెరిగింది. ఇవాళ 20 నెలల కాలంలో ఈ మార్పు వచ్చింది. ఇంకొక 6 నెలల సంవత్సర కాలంలో ఖచ్చితంగా ప్రజలందరూ రోడ్డెక్కి ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో, ఏమైతే దొంగ హామీలు ఇచ్చిందో అవన్నీ చేయకపోతే మాత్రం ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు. వాళ్ళకి ఎప్పుడూ అవకాశం వస్తుందో ఆ ఓటు ద్వారా వాళ్ళు నిరూపించుకోవడానికి రెడీగా ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఖచ్చితంగా 100% ఈ స్థానిక సంస్థలో వైఎస్ఆర్ పార్టీ ఆ 3 పార్టీలకి కూటమి ప్రభుత్వం ధీటుగా నిలబడుతుంది. ఇందులో ఏ రకమైన డౌట్ లేదు. అన్ని దుక్కులను కూడా మేము ఫైట్ ఇస్తాం. కానీ అధికార పార్టీ ఉంది కాబట్టి కొన్ని స్థానిక సంస్థలు వాళ్ళకి ఎక్కువగా వచ్చి ఉండొచ్చేమో కానీ వస్తాయేమో కానీ ఖచ్చితంగా మాత్రం మేము ధీటుగా నిలబడి మా కార్యకర్తలు మా యొక్క స్థానిక సంస్థలు మేము గెలిపించుకుంటాం. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? అంటే ఏ నినాదం మీద మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు? నెక్స్ట్ ఏముంది, సామాన్య ప్రజలకి, పేద వర్గానికి ఏ రకమైన కూడా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళకి పని కల్పించాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి. ఈ కాన్సెప్ట్తోనే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తుంటారు. ఓకే, జరిగిన ఈ కాలంలో మీ మీదేం ఒత్తిడి రాలేదా? గెలిచాక మా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చి మా మీద రకరకాల కేసులు పెడతా ప్రయత్నం చేశారు. రీసెంట్గా కూడా రావులపల్లిలో కూడా మా మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఈ అధికార పార్టీ ఏదో రకంగా కేసులు పెట్టి భయపడిపోతారనుకుంటే మాత్రం చాలా అమాయకం. ఎందుకంటే మాలో ఉన్న మరింత కసి పెంచుతారు, మాకు ఇంకా ఉత్సాహం పెరిగింది. మాకు వాళ్ళని ఎంత కింద గట్టి కూడా అంత పైకి లేస్తుంది. అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా చాలా కసిగా పనిచేస్తారు. ఇది మాత్రం వాస్తవం.
ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు మీరు. మీ బ్యాక్ బోన్ ఏంటి, మీ ధైర్యం ఏంటి? మా బ్యాక్ బోన్ జగన్మోహన్ రెడ్డి గారు, మా జగ్గిరెడ్డి గారు. మాకు పిలిస్తే పలికేవాడు మా జగ్గిరెడ్డి గారు. ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి కార్యకర్తకి వెనకాల పనిచేసే వ్యక్తి మా నాయకుడు ఉన్నాడు. మా జిల్లా ఇవాళ కోనసీమ జిల్లాకి అధ్యక్షుడు మా జిల్లా జగ్గిరెడ్డి గారు. ఆయన ఎనీ టైం మేము ఆయన కూడా పనిచేయడానికి మేము రెడీగా ఉంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ కార్యకర్తల మీద, మీ అధికారుల మీద ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైతే కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ అధికారంలో ఉంటే ఇలా కేసులు పెట్టడానికి అవుతుందా? యాజ్ ఎ లాయర్గా మీరేమంటారు దీన్ని? అసలు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా చట్టం అనేది ఎప్పుడు కూడా అందరికీ ఒకేలా పనిచేస్తుంది. Yes. సామాన్య కార్యకర్తకి ఎలా ఉందో, సామాన్య పౌరుడికి ఎలా ఉందో, ముఖ్యమంత్రి గారు కూడా చట్ట ప్రకారం అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఈక్వల్లే. కానీ ఏంటంటే ఈ అధికార పార్టీ నాయకులు ఈ మా కార్యకర్తల మీద కానీ, మా రాష్ట్ర ముఖ్య నాయకుల మీద కానీ అందరినీ కేసులు పెట్టి దాని ద్వారా మమ్మల్ని అణిచివేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఉంది కాబట్టి, ఆ పోలీసుల చేత మా మీద అందరి మీద ఎఫ్ఐఆర్లు వేసి చేయడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఏమీ నిలబడవు. Yes, sir. చట్ట ప్రకారం అక్కడ కోర్టులో ఈ యొక్క సాక్ష్యాలను విచారించిన తర్వాత ఈ కేసులు ఏమీ నిలబడవు. ఇవన్నీ కూడా రాజకీయంగా పెట్టి కేసులు పెట్టి మా నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఈ పార్టీ అనేది వైఎస్ఆర్ పార్టీ లేకుండా చేద్దామనే ఆలోచన తప్ప, ఎన్ని కేసులు పెడితే అంతా కూడా ఆ నాయకుడికి అంతా కసి పెరిగి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ వ్యవస్థ, ఈ పోలీసులు కూడా చాలామంది చిన్న చిన్న మెసేజ్లు పెట్టినా లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేసి వాళ్ళు కూడా ఉద్యోగం చేయడం చాలా ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇది తప్పండి, మా మీద ఒత్తిడి చేసి పెట్టేస్తున్నారు ఏంటని చెప్పి చాలా బాధపడుతున్నారు. అధికారుల్లో కూడా ఇవాళ ముఖ్యంగా పోలీస్ అధికారుల్లో కూడా చాలా వ్యతిరేకత పెరిగింది. ఇలాంటి తప్పుడు పనులు చేయమంటున్నారు, తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు, రేపొద్దున మేము ఇబ్బంది పడతాం కోర్టుకు వెళ్తే అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. కానీ వాళ్ళ రాజకీయంగా ముందుకెళ్ళటానికి, మమ్మల్ని తొక్కడానికి ఈ ప్రయత్నాలు తప్ప ఇవన్నీ కూడా ఏమీ చెల్లుబాటు కావు. ఇవన్నీ నిలబడే కేసులు కాదు. తాత్కాలికంగా ఏదో ఇబ్బంది పడచ్చేమో కానీ ఇవైతే మాత్రం వాస్తవంగా నిలబడని కేసులు. ఓకే సార్, అలా అయితే రేపు పొద్దున్న మీరు గెలిచాక, మీరు అధికారంలోకి వచ్చాక కార్యకర్తకి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం చేశారంటే ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఇంటి పైన జనసేన జెండా ఎగిరినా, తెలుగుదేశం జెండా ఎగిరినా, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరినా, బీజేపీ జెండా ఎగిరినా, వైఎస్ఆర్ జెండా ఎగిరినా మనకు అనవసరం. వాళ్ళు నిజంగా అర్హులైతే, ఎలిజిబిలిటీ అయి ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వండి. ఇందులో వైఎస్ఆర్ కార్యకర్తలకి అని నేను ఎప్పుడు చూడను, వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వను, అందరూ సమానం నాకు సమాజంలో అని చెప్పేసి ఆయన ఆ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళి ప్రజలకు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయడం జరిగింది. దీంట్లో వైఎస్ఆర్ కార్యకర్తలు మేము పార్టీకి కష్టపడ్డాం, మా యొక్క ప్రయారిటీ లేదనే ఒక ఫీల్ అవ్వటం మాత్రం 100% వాస్తవం. అవును. అయితే ఆయన ఉద్దేశంలో అందరూ సమానంగా చూడాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం కలిపిన హక్కుల ప్రకారం అందరూ ఈక్వల్ అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ చూడండి, కులం చూడండి, మతం చూడని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పార్టీలకి ఏ రకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనిచేయడం కుదరదు ఓపెన్గా చెప్పారు అని ఓపెన్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఎంతవరకు సంబంధించిన ప్రజలు ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కుల్ని పార్టీ వాళ్ళకే చేయాలంటే అనేది చెల్లుబాటు కాదు. ఇవి కూడా అర్హులు కాని వరకు ఏమైనా వీళ్ళు చేసి అర్హుల వరకు చేయకపోతే కనుక ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వీళ్ళు అందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఖచ్చితమైన శిక్షలు కూడా పడతాయి. ఓకే సార్, అయితే రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలిచాక మీరు కూడా వీళ్ళలాగే అపోజిషన్ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవడం అని, కార్యకర్తల మీద వేధించడం అని, బలవంతం పెట్టడం అని అలాంటివి ఏమైనా జరుగుతాయా? వాడు గుర్తుపెట్టుకోండి, నేను ఏంటంటే ఇది అధికారంగా పై స్థాయిలో కదా, గ్రామీణ స్థాయిలో. వాడు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నాకు కోపం అనే నరం తెగిపోయిందని ఎప్పుడు కూడా చిన్నవుతూ ఉండేవాడు. రాజకీయంగా కక్షాదింపులు చేసుకోకూడదు,
అందరూ ఎలక్షన్ అయ్యే వరకు ఉండాలి, తర్వాత అందరూ కూడా గ్రామంలో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా రేపు మాకు అధికారం వచ్చినా సరే ఎక్కడా కూడా మా కార్యకర్తలని ప్రలోభ పెట్టి అలా చేసి ఇలా చేసే కార్యకర్తల మీదకి దూకుడుగా పంపే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. ఆ జగన్మోహన్ గారు ఎప్పుడు చేయరు కూడా. ఎందుకంటే ఇవాళ ఆయన ఎంతోమంది కామెంట్ చేస్తున్నా ఆయన ఒక ఎంపీగా పనిచేయడం జరిగింది, అత్యధిక మెజారిటీతో ప్రతిపక్ష నాయకుడిగా చేయడం జరిగింది, ఇవాళ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది, మళ్ళీ అధికారం కోల్పోయి మళ్ళీ పార్టీని నడిపించడం జరిగింది. ఇన్ని పరిస్థితులు అన్ని దాడొచ్చిన వ్యక్తి ఆయన. ఆయనకి ఎప్పుడు కూడా ప్రేమ, తర్వాత దేవుడు, భగవంతుడు అనేవాడు ప్రతిదీ మనం తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే మంచి, పైన చూస్తాడనే ఆలోచన గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి దేవుడు అంటే భయం జగన్ గారికి. ఎందుకంటే ప్రతిదీ పైనుంచి చూస్తాడు. మనం తప్పు చేస్తే మనమే శిక్షించబడతాం, మనం మంచి చెయ్యాలి అనే తపం కలిగిన వ్యక్తి. ఇది మీరు ఎప్పుడైనా సరే చూడండి, జగన్ రెడ్డి గారు ఎవరు ఎంతమంది ఆయన కామెంట్ చేసినా ఏం చేసినా కూడా చిరునవ్వుతో నవ్వుతూనే ఉంటాడు. మరి జగన్ గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, ఎప్పుడైనా ఆయన కలవడం జరిగిందా? కలవడం జరిగింది. ఆయన ఇంచుమించుగా 3 సార్లు కలవడం జరిగింది. రీసెంట్గా మొన్న ఒక 6 నెలల క్రితం కూడా మేము వెళ్ళి ఇక్కడ తాడేపల్లిలో మా యొక్క జగ్గిరెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని కల్పించి మాట్లాడటం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ మీ టైంని మాకు ఇచ్చి మాతో ఇన్ని ముఖ్యమైన విషయాల మీద చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీకు కూడా మీ ఛానల్ కూడా మంచి జరగాలి, ఇంకా ముందుకు ఫోకస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.